వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది. మంగళవారం రాత్రి అంటే నిన్న రాత్రి దేశ రాజధానిలోని సర్ గంగారాం ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం చేరారు. డాక్టర్లు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె అనారోగ్యానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడి కాలేదు. ఇక సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు ఆమె వెంట లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అలాగే ఎంపీ ప్రియాంక గాంధీ అంటే ఆమె కొడుకు కూతురు ఉన్నారు. ఇక అబ్జర్వేషన్ కోసం ఆసుపత్రిలో చేరినట్లుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శ్వాసకోశ సమస్యతో తను కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఆ నేపథ్యంలోనే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టుగా, తనకు సంబంధించి చికిత్స జరుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. 2 రోజులుగా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా సమాచారం. ఇక వయస్సు రీత్యా ఆవిడ అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత కొంత ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం అయింది 2 రోజులుగా. దాని నేపథ్యంలోనే హాస్పిటల్లో చేయించి దీనికి సంబంధించిన టెస్టులు చేపిస్తున్నాము, పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. రాత్రి ఆరోగ్యపరంగా మాత్రం తీవ్ర అసౌకర్యానికి గురి కావడం, అదే సమయంలో దగ్గు ఎక్కువగా రావడం వల్ల ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ గంగారాం ఆసుపత్రిలో చెస్ట్ స్పెషలిస్ట్ సారథ్యంలో పల్మనాలజిస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ టీం పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. డాక్టర్లు ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు, సాధారణ చెకప్ నిర్వహిస్తున్నారు. సోనియా గాంధీ మెడికల్ హిస్టరీ ప్రకారం ఆమె క్రానిక్ క్యాప్ అంటే తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఈ ఏడాది జనవరిలో కూడా ఆమె గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్ అయింది ఈ సమస్యతోనే అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఢిల్లీలో అధిక వాయు కాలుష్యం ఉన్నప్పటికీ ఆమె క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆమె దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతుండడం, ఢిల్లీ కాలుష్య స్థాయి పెరిగిన నేపథ్యంలో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వచ్చాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆమె ఎంతకాలం ఆసుపత్రిలో ఉంటారు, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా అయితే వెలువడలేదు. 2025లో కూడా సోనియా గాంధీ 3 సార్లు వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో కడుపు సంబంధిత సమస్యతో సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. అదే ఏడాది జూన్లో మళ్ళీ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. అదే నెలలో హిమాచల్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో సిమ్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాయిన్ అయ్యారు. ఇప్పుడు సోనియా గాంధీకి ప్రస్తుతం 79 ఏళ్ల వయస్సు కలిగి ఉంది. 79 ఏళ్ల వయస్సు నేపథ్యంలో కొంత ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటి కోసమే ఆసుపత్రిలో చేరినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న రాత్రి 12 గంటల తర్వాత సోనియా గాంధీకి ఆకస్మికంగా అస్వస్థత ఎక్కువైపోయింది, ఛాతి నొప్పి మొదలైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చినట్టుగా సీనియర్ డాక్టర్ అనూప్ బసు పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వైద్య బృందం ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమె ప్రస్తుత పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా దగ్గరే ఉండి చూసుకుంటున్నారు. వాయు కాలుష్యం, ఆకస్మిక వాతావరణ మార్పులే ఆమె ఆరోగ్య సమస్యకు కారణం అంటూ చెబుతున్నారు. సోనియా గాంధీ శ్వాసకోశ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా వయసు రీత్యా వచ్చిన సమస్య, దీనికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై సోనియా గాంధీ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఆర్ పొలిటికల్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.